నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వెనుక వైసీపీ నాయకుల హస్తం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఆర్ ఆంజనేయులు. వచ్చే నెల 3వ తేదీన నగరంలో జరగనున్న బీసీ సంక్షేమ సంఘ సదస్సు. హాజరవనున్న రాజకీయ ప్రముఖులు. జనవరిలో జడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్వహణకు ఓపెన్ ఆప్షన్. జడ్పీ చైర్పర్సన్ జనిమోన్. రాజధాని నిర్మిత ప్రాంతాలలో జరిగిన అగ్ని ప్రమాదాల వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉన్నదని టీడీపీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఆర్ ఆంజనేయులు ఆరోపించారు. రాజధానిని ఈ ప్రాంతంలో నిర్మించడాన్ని జీర్ణించుకోలేని వారు ఇటువంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. త్వరలోనే దోషులను గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. నేడు స్థానిక అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఆర్ ఆంజనేయులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మద్దాలిగిరి, నాయకులు లాల్ వజీర్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుళ్లూరు మండలంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక పథకం ప్రకారం కావాలని రాజకీయ లబ్ధి కోసం చేసిన దుశ్చర్య అని వారు ఆరోపించారు. రాజధానిని నిర్మించడం ఇష్టం లేని వైసీపీ నాయకుల హస్తం ఉందని, నిందితులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు. వైఎస్ఆర్ పార్టీకి పూర్తి హస్తం ఉంది. గత 15 రోజుల నుండి ప్రత్యేకించి ఆదివారాలు ఒక పగడ్బందీగా ఒక వ్యూహంతో కొంతమంది కిరాతకులను పంపించి ఒక పథకం ప్రకారం రైతుల్లో ఆందోళన తీసుకురావడానికి ఈ కుట్ర చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఇక్కడ రాజధాని రావటం, ఇక్కడ రైతులందరూ ప్రశాంతంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రభుత్వానికి మంచి పేరు రావడం అంతకంటే ఇష్టం లేదు వైఎస్ఆర్ పార్టీకి. అంత మాత్రాన ఈ విధంగా విధ్వంస శక్తుల్ని రెచ్చగొట్టి ఆర్కే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ప్రోత్సహించి ఆయన ద్వారానే ఈరోజు ఈ విధంగా ఒక పథకం ప్రకారం ఈ విధంగా రైతులవి అన్యాయంగా తగలబెట్టడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తప్పనిసరిగా దోషుల్ని వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంటు చాలా చిత్తశుద్ధిగా కృషి చేస్తూ ఉంది. తప్పనిసరిగా వాళ్ళ రంగు బయటపడుతుంది. దోషుల్ని ప్రజల ముందు నిలబెడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్వేషాలు రెచ్చగొడటానికి వాళ్ళు వెతుకుతున్న దారులు చాలా ఏవైన దారులు ఇవి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పెట్టిన సిద్ధాంతాన్ని వాళ్ళ జగన్ తూచా తప్పకుండా ఫాలో అవుతా ఉన్నాడు. అలాగే ఇక్కడ రాజధాని రావడం ఎంత మాత్రం ఇష్టం లేని జగన్ పార్టీ ఇలాంటి దాడులు పాల్పడి ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి ఇవన్నీ పార్టీని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం కానీ ప్రజలు కానీ సహించబోరు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. వచ్చే నెల 3వ తారీఖున స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీల అభివృద్ధి భవిష్యత్తుపై చర్చ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులతో పాటుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు కూడా హాజరవనున్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు స్థానిక నగరం పాలనలో జరిగిన మీడియా సమావేశంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తారీఖు నగరంలో జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో బీసీలకు పెద్దపీట వేయాలని, రాజధానిలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలన్నారు. ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించి చట్టసభలలో 50% రిజర్వేషన్తో పాటు రాష్ట్ర స్థాయిలో సప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 3వ తారీఖున జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్టు నేపథ్యంలో తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తారన్నారు. జిల్లాలోని బీసీలందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు. అన్ని రంగాల్లో కూడా మమ్మల్ని వెనకకు నెట్టబడ్డ వాళ్ళం. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వెనుక నెట్టబడ్డ కులాలం. మరి గతంలో 93 కులాలు ఉన్నటువంటి ఈ బీసీ కులాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 140 కులాలకు పెంచారు. దానివల్ల ఈ బీసీ కులాలకు అన్యాయం జరిగింది తప్పిస్తే న్యాయం జరగలేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కానీ, ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కానీ, మిగతా బీసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఒక తాటి మీద తీసుకొచ్చి మేమంతా ఒక బలమైన శక్తిగా సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి మేము ఏమి ఎవరికి ఓట్లేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో మా ఓట్లతోనే మేమే మరి బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒక దీక్ష పూని మేమందరం కూడా అన్నదమ్ములుగా అక్క చెల్లెలు అందరినీ కూడా కలుపుకొని ఈ రాష్ట్ర బీసీ ప్రజానికాన్ని అందరినీ కూడా 140 కులాల్లో ఉన్నటువంటి బీసీ కులస్తులందరినీ కూడా కలుపుకొని మేము ముందుకు పోబోతున్నాము. కృష్ణయ్య గారు వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాన్ని పరిశీలించి న్యాయం చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సమస్యలు ఏంటంటే మేము ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వారికి ఏ విధంగా ఈ యొక్క సమాజంలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అట్టడుగున్నటువంటి బలహీన బడుగు వర్గాలకి దాదాపు 140 కులాలు ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా ఒక నిధిని ఏర్పాటు చేసి సప్లాన్ లాగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాగా బీసీలు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి కల్పించాలని అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ అటు నరేంద్ర మోడీ గారిని కూడా మేము ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజున అన్ని జిల్లాల నుంచి కూడా మరి ప్రతినిధులు బీసీ సోదరులు అందరూ కూడా కార్యక్రమానికి విచ్చి మరి అటు ఆర్ఎన్బి బంగ్లాకాడ్ నుంచి కూడా వెంకటేశ్వర గ్రామం వరకు కూడా మన వాళ్ళందరూ కూడా ఒక ర్యాలీని నిర్మాణం చేశారు. అదేవిధంగా అక్కడ మరి జాతీయ నాయకులు ఓబీసీ కమిషన్ చైర్మన్ మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు వస్తూ ఉన్నారు. మా జాతీయ అధ్యక్షులు మరి ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా శ్రీ నటుడు సుమన్ గారు, అదేవిధంగా వీరమణి గారు తమిళనాడు నుంచి మరి ద్రవిడ కజం అధ్యక్షుడు. ఆయన ఒక మరి చాలా పెద్ద పవర్ఫుల్ లీడరు. తమిళనాడులో మరి ఆయన ఆశీస్సులు లేని అక్కడ ఎవరు కూడా సీఎం అయ్యేటువంటి పరిస్థితి కాదు. అలాంటి మరి నాయకులు కూడా రేపు వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకుల్ని, వివిధ పార్టీలకు చెందినటువంటి మంత్రుల్ని, శాసనసభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానం పర్సనల్గా వెళ్ళి ఫోన్ల ద్వారా కూడా మేము చెప్పడం కూడా జరిగింది. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. మేము ఒక బీసీ ఉద్యమంగా బీసీ కులాలకి న్యాయం జరగనటువంటి పోరాటంతోనే మేము ఈ కార్యక్రమం తీసుకున్నామని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తూ రేపు జరిగేటువంటి 3వ తారీఖున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 13 జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న 11 మండలాలలోని షాపింగ్ కాంప్లెక్స్ లను లీజుకు ఇచ్చేందుకు వచ్చే నెలలో ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తున్నామని జడ్పీ చైర్పర్సన్ జానీ మోన్ తెలిపారు. 2003 తర్వాత ఇంతవరకు వీటిని రెన్యువల్ చేయలేదని, అందువలన జనవరిలో వేలం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. దీనికోసం నేడు 11 మండలాల ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించామన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేడు స్థానిక జిల్లా పరిషత్ హాల్లో జిల్లాలోని ఎంపీడీఓలతో జడ్పీ చైర్పర్సన్ జానీమున్, సీఈఓ సుబ్బారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. 2003 నుండి ఇంతవరకు రెన్యువల్ చేయకుండా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ల గురించి ఈ సమావేశంలో చర్చించారు. జడ్పీ పరిధిలో ఉన్న అన్ని షాపింగ్ కాంప్లెక్స్లను వేలం ద్వారా కేటాయించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించి వాటిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవన్నీ రెన్యువల్ చేయలేకుండా 2003లో ఇచ్చినవి 2006 నుంచి రెన్యువల్ కాకుండా ఉన్నవి ఈ 10 years నుంచి అలానే జరుగుతూ వస్తున్నవి. ఆ అమౌంట్తోని ఎవ్రీ 3 yearsకి ఇది రెన్యువల్ చేసి 1/3 పెంచి ఇవ్వాల్సి ఉంది. ఇవి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దాకా జిల్లా పరిషత్ సభ్యులంతా చాలా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. అందుకని చెప్పి సీఓ గారు వచ్చిన తర్వాత నేను సీఓ గారు కలిసి షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నింటినీ రెన్యువల్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఓపెన్ యాక్షన్కి వెళ్ళి కూడా ఎంపీడీఓస్ మారాలి
కోరడం వల్ల చేయలేదు. ఇప్పుడు 6 షాపింగ్ కాంప్లెక్సెస్ అచ్చంపేట నగరంలో 2 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర యువజనోత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. జిల్లా స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులు పాల్గొన్న ఈ యువజనోత్సవాలలో మొత్తం 7 రకాల అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన అభ్యర్థులకు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు బహుమతి ప్రదానం చేశారు. సూపరింటెండెంట్ గారు వచ్చి మమ్మల్ని ఇక్కడికి 30 మందిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ యువజన సర్వీస్ వాళ్ళు స్టెప్ వారు కూడా చాలా అద్భుతంగా చేశారు. మాకు చాలా భోజన సదుపాయాలు కూడా చాలా బాగా కల్పించారు. మేము శ్రీకాకుళంలోని మిమిక్రీ పోటీలోని మళ్ళీ తదితర అంశాల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించి ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ కూడా స్టేట్ లెవెల్ కూడా ఫస్ట్ ప్రైజ్ సాధిద్దామని చెప్పి వచ్చాము. మొత్తం 5 ఈవెంట్స్కి 4 ఈవెంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే స్టెప్ వారు ఇక్కడ మన చాలా మాకు అద్భుతంగా భోజనాలు కానీ రూమ్స్ కానీ అవాయిడ్ చేశారు. మొత్తం వాటర్ సప్లై కానీ మొత్తం బాగానే ఉంది. ఇకపోతే ఏంటంటే కొన్ని చిన్న కార్యాలు ఉంటే తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు. మేము 3 సెకండ్ ప్రైజ్లు ఫస్ట్ ప్రైజ్ కలిసి మేము మా శ్రీకాకుళం కలిసి పేరు తెచ్చాము. మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన సత్శ్రీ వారికి, ఇక్కడ యువతలో స్టెప్ వారికి, యువతల సర్వీస్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.